దేవుని మాటని వింటున్నావా, లేకపోతే ఒక మనిషి మాటని వింటున్నా? మనిషి మాట నిన్నేం బ్రతికించింది పిచ్చోడా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు, దేవా నాతో మాట్లాడని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తన స్వరం విప్పుతాడని నీకు తెలియదా? బుద్ధి లేదా? దేవుడు నీకు ఒకటొకటి నీ బ్రతుకులో లోపాలు తేటపరిచి, ఈ విషయంలో నువ్వు సరి చేసుకో, ఈ విషయంలో నువ్వు ఇట్లా దిద్దుకో అని నీకు వార్నింగ్ రిలీజ్ చేసినప్పుడు వెంటనే స్కేల్ వేసుకోవాలి కదా. నువ్వు వేసుకొని సీరియస్గా తీసుకొని దిద్దుకోవటం మొదలు పెట్టాలి కదా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఒక మాటకు విధేయత చోటు మొదలు పెడతావు, ఇంక 2 చెప్తాడు, లోబడితే 4 చెప్తాడు, లోబడితే 6 చెప్తాడు, లోబడితే 8 చెప్తాడు, లోబడితే 10 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ దిద్దుకునే కొద్దీ సరి చేసుకునే కొద్దీ ఇంకా దగ్గరైపోతాడు దేవుడు నీకు. కానీ మనుషుల్లో ఉన్న మదం అంతా ఇంత కాదు. ఒక పక్క చితికిపోతున్నా, నలిగిపోతున్నా, సిగ్గు లేదు, సిగ్గు రాదు, తీసుకోరు దేవుని మాటలు తీవ్రంగా. తీసుకోవాలి. దిద్దుకోమన్నప్పుడు మర్యాదగా దిద్దుకోవాలి, సిద్ధపడమన్నప్పుడు సిద్ధపడాలి. ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా? పడండి. ఇబ్బంది పెడితే ఎవరి కోసం? నా కోసమా? మీకోసమా?